కృతజ్ఞుడను నేను, కృతజ్ఞుడను యేసు, నీ ప్రేమకు నేను ధన్యుడను. క్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలని దేవుడు బహుబలంగా దీవించనుగా ఒప్పుకుంటున్నాం. నిన్నటి కాల సమయంలో జరిగిన క్రిస్మస్ ఆరాధనలు చాలా సంతోషించాం. నిజంగా ప్రతిరోజు దేవుడు మనల్ని కాపాడాడు. ఎంతగానో ధన్యులం. ఇంకొద్ది దినాల్లో ఒక 6 రోజుల్లో మనము లేదా 5 రోజుల్లో మనము నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ప్రిపేర్ అవర్ సెల్ఫ్, మనం సిద్ధపరచుకొని నూతన సంవత్సరం అడుగు పెడదాం. అందుకంటాడు కదా, నూతన సంవత్సరాన్ని మీకు దయా కిరీటంగా ఇస్తాను, ఈ దినము చూడలేక ఎంతోమంది నశించిపోతారు. నిన్నటి కాల సమయంలో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొలేక ఎంతోమంది ఆల్రెడీ ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిపోయిన వారు ఉంటారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని బలపరిచి ఈరోజు వరకు ఉంచాడు అంటే దేవుని యొక్క మహాకృప. ఈరోజు ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడిన విధానం బట్టి ఒక లేఖన భాగాన్ని ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కీర్తనలు 81వ కీర్తన 7వ వచనం మనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఆపత్కాలమున నువ్వు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని, ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరమిచ్చిది, మెరాబు జలముల యొద్ద నిన్ను పరిశోధించితిని. చూడండి, ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టగా నాకు ఉత్తరమిచ్చేది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన ఆపత్కాలంలో, మన శ్రమల్లో, మన దుఃఖంలో, మన కష్టం, ఈ సంవత్సరం ఎన్నిసార్లు దేవుడు మనకు జవాబిచ్చి ఉంటాడు. అందుకంటాడు కదా, ఆ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ఆన్సరింగ్ ప్రేయర్స్. మన ప్రార్థనకి జవాబునిచ్చే దేవుడు మన దేవుడు. ప్రియులరా, ఈరోజు మర్చిపోకు, నువ్వే పరిస్థితిలో ఇంకొద్ది దినాల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టకముందు ఇంకా ఏవైనా చిక్కులు ఉన్నాయా, ఇంకా ఎక్కువైనా బంధకాలు ఉన్నాయా, ఇంకా ఎక్కడైనా శోధంతో ఉన్నావా, ఇంకా ఎక్కడైనా సమస్యలతో ఉన్నావా, ఇప్పుడే ప్రార్థన చేయి. ఈ యొక్క లేఖను బాగా ఎత్తిపట్టుకో. ఆపత్కాలమందు దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆపత్కాలమందు నేను మొర్రపెట్టగా దేవుడు నా మొరను ఆలకిస్తాడు. ఒప్పుకో దేవుని సన్నిధిలో. తప్పనిసరిగా దేవుడి కుటుంబాలను కట్టడానికే ఉన్నది. ప్రియులారా, నిన్నటి కాలంలో ఎంతోమంది సందేశాలు వినుంటాం కదా. ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఇమ్మాన్యుయేలు నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఆయన నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన సర్వస్వము లేకపోతే నశించిన దాన్ని వెదక రక్షించాడు. ఇలాంటివన్నీ విన్నావు కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొర్ర పెడితే దేవుడిని కార్యం చేస్తాడు. ఆపత్కాలమందు నేను ఆయనకు మొర్ర పెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చేదాం. ఉరుముల మధ్య దాగి ఉన్నప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకించి నా మొరను విని ఆయన నాకు ఉత్తరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అందుకే ఇర్మియా 33:3 అంటాడు, నాకు మొర్ర పెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడైనా దిగజారిపోయావా, ఎక్కడైనా ఈ సంవత్సరంలోని దేవునికి విరుద్ధంగా ఉన్నావా, ఒక్కసారి మొరపెట్టి ప్రభా నన్ను క్షమించు అని అడుగు. నీ ప్రార్థన ఆలకించి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీ ప్రార్థన ఆలకించి నీ ప్రతి జవాబు ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉన్న స్థలాల్లో దయగల మా తండ్రి, కృప కలిగిన మా ప్రభా, యేసయ్యా నీకు వందనాలు. నిజంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాల్లో ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుణ్ణి కలిగి ఉన్నామని నమ్మడానికి సాయం చేసి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా, ఈ సమయంలో పడక గదిలో ఉన్నా, లేకపోతే హాస్పిటల్లో ఉన్నా, లేకపోతే సమస్యలతో ఉన్నా, ఏ యొక్క ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభా నువ్వే మాట్లాడమని నడుచును. నువ్వే వాళ్ళ ప్రార్థనలకు జవాబును దయచేయమని, ఇంకొద్ది దినాల్లో నూతన సంవత్సరం అడుగు పెడుతుండగా నువ్వే స్థిరపరచమని అడుగుచును. నువ్వే సహాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.